అందరికీ నమస్కారం అండి. ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశిని అంటే శుక్లపక్ష ఏకాదశిని ఆమ్లకి ఏకాదశి లేదా రంగభరి ఏకాదశి అంటారు. కాశీలో మాత్రం ఈ రోజు నుంచి హోలీ ఉత్సవాలను జరుపుకుంటారు. 5 రోజుల పండుగగా అక్కడ ఘనంగా చేసుకుంటారు కాశీలో. అయితే ఈ ఆమ్లకి ఏకాదశిని శ్రీ మహావిష్ణు ఉసిరి చెట్టులో నివసిస్తాడని, అందుకని ఉసిరి చెట్టును పూజించాలి. ఉసిరి చెట్టు దగ్గర పసుపు, కుంకుమ, గంధం సమర్పించి అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాలి. ఉసిరి చెట్టు కింద శ్రీమన్నారాయణ కవచాలు కానీ, విష్ణు సహస్రనామం కానీ, ఇంకా విష్ణువుకి సంబంధించిన స్తోత్రాలు కానీ, మంత్రజపం కానీ చేసుకోవచ్చు. విష్ణువు భజనలు కూడా చేయవచ్చండి. అలాగే విష్ణు మూల మంత్రాలు కూడా ఉసిరి చెట్టు కింద కూర్చొని జపం చేసుకోవచ్చు. అయితే ఉసిరి చెట్టు లేని వాళ్ళు ఇంట్లో స్వామివారి ఎదురుగుండా ఉసిరి ఫలాలను నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ కుబేర్ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ రోజున అసలు మిస్ అవ్వకండి. అలాగే పూజలో ఉసిరికాయలను నైవేద్యంగా సమర్పించి, తీపి పదార్థాలను కూడా సమర్పించి శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. సాయంత్రం పూట రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. రావి చెట్టులో శ్రీమన్నారాయణ నివాసం ఉంటుంది. లక్ష్మీనారాయణ అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి ఆవు నెయ్యి దీపం పెట్టడం వల్ల. మరి అందరికీ ఫాల్గుణ ఏకాదశి శుభాకాంక్షలు.